ఈరోజు నవంబర్ 14-15 విశాఖపట్నంలో రాజుగారు పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దానికి వివిధ పారిశ్రామికవేత్తల్ని దేశ విదేశాల నుంచి ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య ఢిల్లీకి వెళ్లి పార్ట్నర్షిప్ సమిట్ లో అటెండ్ అయ్యి ఆహ్వానించారు. లోకేష్ గారు ముంబైకి వెళ్లి పారిశ్రామికవేత్తల్ని పార్ట్నర్షిప్ సమిట్ లో ఆహ్వానించారు. ఇద్దరు కలిసి సింగపూర్కి వెళ్ళారు. అక్కడ 2 రోజుల నుండి అందరితో మాట్లాడారు. నారాయణ గారు మలేషియా, ఇండోనేషియా కూడా వెళ్ళారు. అలాగే ఇటీవల నారాయణ గారు అలాగే జనార్దన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సౌత్ కొరియాకి వెళ్లి అక్కడ పారిశ్రామికవేత్తలని విశాఖకి ఆంధ్రప్రదేశ్ రమ్మని సదస్సులో పాల్గొని ఆహ్వానించారు. ఈ రోజు అలాగే ఈయన వాసు గారు, కొత్తపల్లి వాసు గారు, ఎంఎస్ఎంఈ మంత్రి గారు, ఆయన ఇప్పుడు స్విట్జర్లాండ్ లో ఉన్నారు. అలాగే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆస్ట్రేలియాలో ఒకళ్ళు, దుబాయ్లో ఒకళ్ళు పార్ట్నర్షిప్ సమిట్ ఆహ్వానిస్తారు. చూడండి, కాళ్ళక బలపాలు కట్టుకొని ఇంత శ్రమిస్తుంది ప్రభుత్వం. పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గుజరాత్ వెళ్ళవలసిన దుస్థితి నుంచి కాపాడాలి, ప్రత్యామ్నాయం సృష్టించాలి అనే ఉద్దేశంతో కాళ్ళకు బలపాలు తిరుగుతున్నారు కదండి. ఒకసారి రాష్ట్ర ప్రజలు మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది 2019లో అండి. అప్పుడు ఆయన కూడా కుర్రోడే కదా, 47 ఏళ్ళ వయసు. ఆయన పారిశ్రామికవేత్తే. వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన సంస్థలు పెట్టారు. భారతీయ సిమెంట్ పెట్టారు, సాక్షి పేపర్ పెట్టారు, సాక్షి మీడియా పెట్టారు, పవర్ సండూ పవర్ అన్నారు, రకరకాల వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు. మరి ఆ యంగ్స్టర్ ఒక పారిశ్రామికవేత్త ఎప్పుడన్నా ఇలా తిరగటం, టీంతో తిరగటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తిరగటం ఎప్పుడన్నా ఎవరు చూసారా అండి? ఎప్పుడన్నా తాడేపల్లి ప్యాలెస్ బయటికి ఎప్పుడన్నా వచ్చారా అండి? ఇదే స్పష్టమైన తేడా. ఇదే స్పష్టం. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా, నక్కకి నాత లోకానికి ఉన్న తేడా అండి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఏంటంటే అందరూ నా చుట్టూకు రావాలి, దావోస్కి వెళ్తే ఒకసారి ఇంకా తర్వాత వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రకరకాలు మనం చూసాం. నేను ఏంటంటే యంగ్స్టరే కదా, ఆ రోజు అన్ని ఎందుకు చేయలేదు, అందరూ చేస్తారని అవకాశం ఇచ్చారు. ఏ రకంగా వైఫల్యం చెందారో చూడండి. 5 ఏళ్ల పాటు ఏమి చేయకుండా పరదాల చాటు గ్రీన్ కార్పెట్, రెడ్ కార్పెట్లు వేసుకుని చెట్లు నరికేసుకుంటూ తిరిగారు ఆయన. ఏ యువకుడు ఎందుకు చేయలేకపోయి ఈ రోజు ఎందుకు చేస్తుంది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఏ రకంగా 75 ఏళ్ళ వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కుర్రలో పరిగెడతారు, లోకేష్ గారు పరిగెడతారు, పవన్ కళ్యాణ్ గారు పరిగెడుతున్నారు. ఈ రకంగా చేసుకుంటే ముందుకు ఆయన చేయలేకపోయారు. రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉండాలండి, చిత్తశుద్ధి పనిచేయాలి. ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి, నా రాష్ట్రం నెంబర్ 1 గా ఉండాలి దేశంలో, అలా కలిసి ఉండాలి.